హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను మీ స్వప్న. ఈరోజు వచ్చేసి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ అండి. ఈ వీడియో గురించి నేను ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏదైనా చేయాలి అనుకుంటారండి, ఇంట్లో ఉండి చేయగలే పని ఏదన్నా ఉంటే చెప్పండి అంటుంటారు, బయటకు వెళ్ళలేరు. ఇంకోటి ఇంట్లో ఉండి తయారు చేసిన మనకి మెయిన్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మాత్రం మంచి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వెల్వెట్ పెన్సిల్స్ అనేవి ఏంటంటే మెయిన్గా మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. బైబ్యాక్ బిజినెస్ అండి. ఇది వచ్చేసి వాళ్ళే తీసుకుంటారు, మనకి స్టాక్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ తయారు చేసిన తర్వాత తీసుకోవడం కూడా వాళ్ళదే ఉంటుంది. సో టెన్షన్ అనేది ఉండదు. ఇన్వెస్ట్మెంట్ పెడితే లాస్ అవుతుందేమో అని చాలామంది ఆలోచిస్తుంటారు. సో ఇది మాత్రం చాలా బెస్ట్ అండి. సో అదేంటి అనేది తెలుసుకోండి. ఎలా చేయాలంటే పెన్సిల్స్ అనేవి మాత్రం మనం ఎన్ని చేస్తే మనకు అంత డబ్బులు అనేవి ఎర్న్ చేస్తాము. చూడండి మిషనరీ ఎలా ఉంటుంది. మిషన్ అండి. దీనికి వచ్చి మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పెన్సిల్స్ ఇలా కవర్తో వస్తాయండి. పెన్సిల్స్ వచ్చి ప్యాకింగ్ వచ్చి 100 పెన్సిల్స్ వస్తాయి. మీరు కూడా ఇలా 100 పెన్సిల్సే ప్యాక్ చేసి పంపించాలి. అండ్ గమ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. దీని వర్క్ అంతా మనకు గమ్లోనే ఉంటుంది. గమ్ వచ్చి ఇలా ప్యాకెట్స్ వస్తాయి, కేజీ ప్యాకెట్ ఇది. అండ్ పౌడర్ వచ్చి ఇలా కేజీ ప్యాకెట్స్ వస్తాయండి. పౌడర్లో మనకి అప్రాక్సిమేట్లీ 10 to 13 కలర్స్ దాకా ఉంటాయి. మనకి ఉన్న కలర్ని బట్టి కస్టమర్కి కలర్స్ అనేది ఇస్తాం. మీకు కలర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఓన్ మార్కెటింగ్ కాదు కాబట్టి. ఓన్ మార్కెటింగ్ అయితే మీకు కలర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మేమే తీసుకునేది కాబట్టి మీకు కలర్ ఏది ఇస్తే అది చేస్తారు. ఇవి వచ్చి 100 క్యూబ్స్ ఇస్తామండి. 100 క్యూబ్స్కి 4 హోల్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం రండి. పెన్సిల్స్ అనేవి ఇలా వస్తాయండి. వీటిని మనం ఈ క్యూబ్స్లో పెట్టుకుంటాము. ఇది వచ్చి గమ్ కలుపుకున్న బాటిల్ అండి. ఆ గమ్ ప్యాకెట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్కి ఎంత వాటర్ యాడ్ చేయాలి అనేది మేము చెప్తాము. ఇది కలుపుకున్న గమ్ బాటిల్. మనం మిషన్ ఆన్ చేసుకున్నాము. మిషన్లో 30 సెకండ్స్ టైమర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తామో ఆ టైమర్ అనేది ఆగిపోద్ది. మనం ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తున్నామో ఈ టైమర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఈ 30 సెకండ్స్ అవ్వేసరికి మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలా పెన్సిల్స్ పెట్టుకుంటామండి. 4 హోల్స్లో 4 పెన్సిల్స్ గమ్లో డిప్ చేసుకుంటాము. ఆ 30 సెకండ్స్ అవ్వేసరికి ప్రాసెస్ అనేది మనకు అయిపోద్దండి. మిషన్ ఒకసారి ఓపెన్ చేసి ఈ పౌడర్ అనేది ఒకసారి స్టిక్ అయిపోయినట్టుంది చూడండి. సో జస్ట్ ఒక్కసారి కలుపుకుంటాం, మూవ్ చేసుకుంటాము. ఇది అవ్వేసరికి మళ్ళీ ఇంకో పెన్సిల్స్ అనేవి మనం తయారు చేసుకోవాలండి. ఇంకో క్యూబ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీ 30 సెకండ్స్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకు ఎర్నింగ్ అనేది కనిపిస్తుంది. థర్టీ సెకండ్స్ అయిపోయింది. అది రొటేట్ అవ్వడం కూడా అయిపోయింది. జస్ట్ ఇది ఓపెన్ చేయడం, ఈ పెన్సిల్ అనేది తీసేసుకోవడం, పెన్సిల్ మనకు తయారవ్వాక ఇలా వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఆ ఎండలో ఆరబెట్టుకోవడం కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి. పెన్సిల్స్ తీసేసి పెడతాము అని అంటే ఇప్పుడు తడిగా ఉంది, తడి మీద మనం ముట్టుకుంటే డ్యామేజ్ అవ్వద్దు. సో మళ్ళీ ఇది డ్యామేజ్లోకి వెళ్ళిపోద్ది. అందుకని దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఈ క్యూబ్ ఇలా తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటాం. ఇది ఆరడానికి మనకు 1/2 అవర్ to 1 అవర్ పట్టుద్ది. మనం 100 క్యూబ్స్ ఇస్తున్నాం. 100 క్యూబ్స్ అవ్వేసరికి మీకు ఫస్ట్ చేసినవన్నీ ఆరిపోతాయి. ఇంకా కంటిన్యూ ఆల్టర్నేట్ వర్క్ అనేది రొటేట్ చేసుకుంటూనే ఉండాలి. మెషిన్ ప్రైస్ వచ్చేసి మనకి 1,50,000 to 1,80,000 అరౌండ్ ఉంటుందండి. మనకి ప్రైస్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుందండి మిషనరీ, అందుకనే అప్రాక్సిమేట్గా చెప్పగలుగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1 పెన్సిల్ మేకింగ్ వచ్చేసి 5 పైసా అనేది ఇవ్వగలుగుతారు. 290 పైసాకి మనం తీసుకుంటే 340 అనేది పర్చేస్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి వైజాగ్, బాపట్లలో కూడా ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే మనము డెమో, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మీకు నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. సో
అక్కడ వర్క్ అనేది డైరెక్ట్ చూడండి. ఇంకోటి వీళ్ళ దగ్గర మెయిన్ వీళ్ళకు ఉంటారు కదండి ఇలా బైబ్యాక్ బిజినెస్ కస్టమర్స్ అనేది, వాళ్ళని కూడా తెలుసుకోండి డీటెయిల్స్ అనేవి. అప్పుడే మీరు మెషిన్ అనేది తీసుకోండి. ఇది మాత్రం చాలా బెస్ట్ బిజినెస్ అండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ వర్క్ని బట్టే మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారు. డైలీ ఎన్ని పెన్సిల్స్ తయారు చేస్తే మనం అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మన పనిని బట్టే మనం డబ్బులు అనేది సంపాదించగలుగుతాం కదండి. ఈజీగా ఉందండి ఇది. జస్ట్ 30 సెకండ్స్లో చూస్తున్నారు కదా ఎలా వర్క్ చేస్తుంది, క్లియర్గా చూపించారు మనకి వందన గారు వచ్చేసి. సో మీరు ఒకసారి రాజమండ్రి వెళ్ళి ఆఫీస్లో కలవండి, మిషనరీ చూడండి, మీకు నచ్చినట్టయితే డెమో విని ఆ మెషిన్ తీసుకుంటే కనుక మిగతా అంతా మనకి స్టాక్ అది వీళ్ళు అన్లిమిటెడ్ ఇస్తారండి. మామూలుగా బైబ్యాక్ బిజినెస్ అంటే స్టాక్ అనేది లిమిటెడ్లో ఉంటుంది, బట్ వీళ్ళు మాత్రం అన్లిమిటెడ్ స్టాక్ ఇస్తారు. మనం మేకింగ్ అనేది పెన్సిల్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళే తీసేసుకుంటారండి నెక్స్ట్ బైబ్యాక్. సో మనకు ఎట్లాంటి టెన్షన్ లేదండి, మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది వర్క్ అనేది. సో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. వీళ్ళు మనకి తెలంగాణ, ఏపీ ఎక్కడైనా సరే వీళ్ళు స్టాక్ అనేది కొరియర్ చేయగలుగుతారు. మనం తయారు చేసినాక ఇచ్చినా కూడా వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్లో కూడా తీసుకుంటారు. సో అట్లాంటి టెన్షన్ ఏం లేదు. బట్ ఫస్ట్ మాత్రం విజిట్ చేయండి. మీకు మిషనరీ నచ్చింది అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంబడే మీరు అనేది ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఈ బైబ్యాక్ బిజినెస్ అనేది చాలా బాగుందండి. వర్క్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉండదు. జస్ట్ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉంది. బట్ ఫస్ట్ 10 to 15 days మాత్రం మనం వర్క్ ఎలా చేయాలి, మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం టైం పడుతుంది. ఒకసారి వెళ్ళండి, లేదు ఒకసారి మెషిన్ డెమో అంతైనా ఏదైనా డౌట్స్ వచ్చినా, మెషినరీ ప్రాబ్లం వచ్చినా అట్లాంటివి వాళ్ళే చేస్తారండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి, లేదు అంటే కాల్ చేసి మాట్లాడండి. మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారు వందన గారు. సో ఇంకెందుకు వీళ్ళ దగ్గర ఓన్లీ పెన్సిల్ మేకింగ్, వెల్వెట్ పెన్సిల్ మేకింగే కాదండి, ఇంకా చాలా మిషనరీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అనేవి తెలుసుకుందాము. మీకు మాత్రం నచ్చినట్టయితే వెంబడే ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియో పైన చిన్న కామెంట్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.